నువ్వు బాప్తిసం తీసుకోవాలనుకుంటే ఈ విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నీ బంధం ఎవరితో? తండ్రితోనా, క్రీస్తుతోనా, పరిశుద్ధాత్ముడితోనా, లేక త్రియేక దేవుడనే దుర్బోధతోనా? జాగ్రత్తగా గమనించండి. మనము ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళటానికి బస్సులో కూర్చోడానికి, లేదా ట్రైన్లో కూర్చోడానికి, లేక ఫ్లైట్లో కూర్చోడానికి ఒక టికెట్ తీసుకొని కూర్చుంటాం, అవునా కదా? మన గమ్యం చేరాలంటే ఆ టికెట్ ఉండాలి. మరి నువ్వు పరలోకానికి చేరాలనంటే, నెమ్మది పొందిన స్థలానికి వెళ్ళాలనంటే నీకు బాప్తిస్మము అనే ఐడెంటిటీ ఉండాలి, నీ మీద ముద్ర ఉండాలి. నువ్వు బాప్తిజం తీసుకున్నావని ముద్ర ఉండాలి. ఆ యొక్క బాప్తిజము దేవుడు అంగీకరించే విధానంలో ఉండాలి. అంగీకరించే విధానంలో లేకపోతే ఆ యొక్క బాప్తిజము చెల్లదు. నువ్వు ఊరికే నేనేదో బాప్తిజం తీసుకోవాలనుకుంటున్నాను, దేవుళ్ళు ఎదగాలనుకుంటున్నాను అని అనుకుని నువ్వు బాప్తిజం